అప్పుడు అన్నాననమాట. ఇది దీన్ని 320 చేస్తాంలెండి అంటే, ఎక్కడ కట్ చేయాలండి ఇది 320 చేయడానికి? అసలు కట్ చేయడానికి అవకాశం ఎక్కడుందన్నారు. అంటే మీకు 3 గంటలు 49 నిమిషాలు కూడా తెలీదు చూస్తా ఉంటే. అట్లా ఇంప్రెస్ అయిపోయారు చూస్తుంటే అది. అంటే అదే ట్రిమ్ చేస్తా అన్నారనమాట. తర్వాత 3 గంటల 20 నిమిషాల వర్షన్ నేను కూడా మీతో పాటే హాల్‌లో చూడాలి. ఓకే. అవునా? ఇప్పుడు ఈ సినిమాకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒక్క పాట కూడా లిప్ ఉండదు. కాబట్టి నేను హిందీ లిరిక్స్ తీసుకొని రాసేయచ్చు. హిందీ లిరిక్స్ అడగకుండా మీరు నాకు కథ తెలుగులో చెప్పారు. నేను దానికి ఆ సన్నివేశాలకి ఇచ్చిన ట్యూన్‌కి స్పందించి ఎలా రాస్తానో అలా రాస్తాను. అప్పుడు నేచురల్‌గా ఉంటది అని చెప్పాను. రాసేటప్పుడే చెప్పారు. రాసేటప్పుడే. అంటే హిందీ లిరిక్స్ నేను చూడని చెప్పేసారా? అప్పుడు ఆయన సరే అన్నారు. మొత్తం రాసిన తర్వాత హిందీలో ఆయన పర్టిక్యులర్‌గా అనుకున్న లైన్స్ ఉంటాయి కదా! పాటలో ఒక శాతం 2% అంతే. ఏదో ఒక్క లైన్ అడిగేవారన్నమాట. అది కూడా లిప్ సింక్ లేదు కాబట్టి డబ్బింగ్ పోలికలు లేకుండా తెలుగులో రాయడం జరిగింది. అందుకే పాటలకి అంత ఆదరణ. వీడియోగా రిలీజ్ అయిన ప్రతి పాట 10 మిలియన్‌లు వచ్చింది. అలాగే ఆడియోగా రిలీజ్ అయిన పాటలు కూడా చాలా మంచి ఆదరణ పొందినాయి. అంటే మన పాటలు చూసుకుంటే స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ లానే ఉన్నాయి. అవును సార్. సో, అది మీకు కలిసొచ్చింది అది. ఎందుకంటే లిప్ సింక్ లేదు కాబట్టి అక్కడ. అంటే మనం ముఖస్తుతికి అనుకోవడమే కాదు, మనం యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ చూస్తే కూడా హిందీ ఎంత బావుందో తెలుగు అంతే బావుంది అని రాయడం ఇవన్నీ మనకి దానికి నిరూపణలన్నమాట. సో, అంటే మిగతా మామూలు పాటలు, డ్యూయెట్లు ఇట్లాంటివి రాయటం వేరు. ఒక అనుభూతి చెందుతూ, ఆ భావోద్వేగాన్ని ఫీల్ అవుతూ, ఒక తండ్రి కొడుకుల అనుబంధాన్ని అక్షరీకరించడం అనేది ఒక ఎత్తు. సో, ఆ పాట ప్రత్యేకించి 'నాన్న' అనే పాట, దానికి సంబంధించి మీరేమన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? లేకపోతే నిజంగానండి. అంటే మీకు మీ నాన్నగారికి మధ్య ఉన్న బంధం కూడా ఇందులో ఏమన్నా? అంటే మన భారతీయ సంస్కృతిలో అమ్మ, బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తపరిచేలా ఉంటది. పదాలెక్కువుంటాయి దానికి. నాన్న, కొడుకు మధ్య అది ఒక గాంభీర్యం అవ్వచ్చు. మనకి ఎప్పటినుంచో చెప్పింది. అది ప్రేమలా ఉండకూడదు. ఇద్దరి మధ్య ఉన్న ఒక మర్యాదలాగా ఉండాలనేది మనకి ఎప్పటినుంచో మనకి తర్ఫీదిస్తా వచ్చారు. అది మంచికే. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ మీద బాగా చనువుగా ఉన్నా ఒకరి మీద భయం ఉండడం అనేది మంచిది. 2 విధాలుగా మన సంస్కారాన్ని చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్లల్లో ఏమి నాన్న అంటే ఎళ్లి కౌగిలించేసుకొని అలా ఏమి ఉండదండి. ఉండదు. మా తెలుగులో అట్లా ఏమి ఉండదు. సో, అలాంటి సున్నితమైన బంధం అది. అమ్మతో అంటే విచ్చలవిడిగా రాసేయొచ్చన్నమాట పదాలు అలా విసిరేయొచ్చు. ఎందుకంటే మనం అమ్మ ఒడిలో పడుకోవడం అనేది కామన్ కాదు అసలు మనం. అంటే మన జన్మ మొదలయ్యేది అమ్మ కడుపులో మొదలై ఒడిలో వచ్చి అమ్మ భుజాల మించి పెరుగుతది. నాన్నది అలా ఉండదు కదా! నాన్నదేంటంటే వేలు పెట్టి నడిపించడం వరకే. సో, అయితే ఇక్కడ ఎక్కువ చెప్తే స్టోరీని నేనే విప్పేసినట్టు ఉంటది గానీ, ఇక్కడేంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్నంటే. కాపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచామన్నమాట. 2 పాటలున్నాయి. ఏదైనా సినిమాలో పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటది. ఇక్కడ ఫాదర్‌కి 2 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంతిష్టం అని చెప్పేది. ఒకటి నీ కోసం ఏం చేయగలనని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటది. ఒకటి వీర రసంలో ఉంటది. ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట.
నాన్నా నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. ఇది ఇందులో ఒక చరణం సూపర్. ఉంటదండి. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే, నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై. ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతో గడపలేరు. ఈ కొడుక్కి విపరీతమైన ప్రేమ, తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తా ఉంటాను అప్పుడప్పుడు. అవును, మీరు వేశారు. అనంత సేయింగ్స్. ఆనంద్ సేయింగ్స్ అండ్ మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక సందర్భంలో రాశాను అనమాట. చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు, అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడ్డానికి నాన్న రమ్మన్నాడు, ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు. అంతా అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే ఆ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా కాదన్నా బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులు అనుకోవచ్చు. అలాగే పెద్దయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులు అనుకోవచ్చు. గానీ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు. అది చెప్పుకోలేని వివరణ అన్నమాట. సో అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే. అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా సమయం మొత్తం ఇచ్చేసాడు అనుకోండి వీళ్ళకి, అప్పుడు ఏమవుద్దంటే ఏం సంపాదించాడు మా నాన్న కనీసం ఒక ఇల్లు ఏదో ఇచ్చుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా అని తర్వాత అనుకుంటాడు. ఇట్లాంటివి వస్తాయి. ఇలాంటివి వస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పని చేయడం కరెక్ట్. ఉన్న సమయం మనసా వాచ కర్మణ వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి కూడా భర్తతో అంటుంది కదా, తన భర్తతోటి వాడితోటి ఒక 5 నిమిషాలను మాట్లాడే ఏదో అంటుంది కదా అట్లా. అదే నువ్వు పిల్లలు నీ కోసం నీ బర్త్డే అని చెప్పి చాక్లెట్ కేక్ తయారు చేశారు, నువ్వు వస్తావని ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు, కానీ ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి, రోజుకి 17-18 గంటలు పని చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు. అంటే బాగా చిన్న పిల్లలు, వీళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు కానీ మా పిల్లలకి. కానీ ఉన్న